Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ 3 వీడియోస్‌లో లుక్అప్ యాక్టివిటీ గురించి డిస్కస్ చేసాం కదా! ఇది ఫోర్త్ వీడియో అన్నమాట. సో ఈ వీడియోలో ఏందంటే లుక్అప్ యాక్టివిటీ నుంచి వచ్చిన అవుట్‌పుట్‌ని మనం ఎలా క్యాప్చర్ చేసి వేరియబుల్స్‌లోకి అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో ఫస్ట్ లుక్అప్ యాక్టివిటీ తీసుకుంటాను. సో గెట్ పేరు ఏదైనా వచ్చిన ప్రాబ్లం దాని తర్వాత సెట్టింగ్స్. సో నేనైతే వేర్ హౌస్ తీసుకుంటాను అండ్ వేర్ హౌస్‌ని దాని తర్వాత టేబుల్ ఉంది కదా! సో నేనైతే క్వెరీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. అదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. ఎడిట్. ఓకే. దట్స్ ఇట్. ఓకే. సో ఫస్ట్ రో ఓన్లీ ఇది మాత్రమే సెలెక్ట్ చేశానన్నమాట. దాని తర్వాత చూద్దాం ఏంటనేది. క్లిక్ అండ్ రన్. ఓకే. పారామీటర్స్ డిలీట్ చేద్దాం. నో నీడ్. ఓకే. సో ఇన్ ప్రోగ్రెస్ ఉంది. అండ్ లెట్స్ ఇట్. ఓకే. సక్సెస్ అయ్యాను కదా! ఓకే. సో మీరు చూస్తే మనకిక్కడ సో ఫస్ట్ రో అనేది రిటర్న్ చేస్తుంది. అంటే మీరు ఏదైతే టేబుల్ స్పెసిఫై చేశారో ఆ టేబుల్‌లో నుంచి ఫస్ట్ రికార్డ్ అనేది మనకైతే రిటర్న్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు తెలుసు కదా! ఆల్రెడీ మనం లుక్అప్ యాక్టివిటీలో ఫస్ట్ రో ఓన్లీ మాత్రమే సెలెక్ట్ చేసాం కదా! ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే అవుట్‌పుట్ వచ్చిందో ఈ అవుట్‌పుట్ నుంచి మనం ఫస్ట్ రికార్డ్ నుంచి ఏదన్నా సెలెక్ట్ చేయాలనుకుంటే సో అది ఎలా చేయాలి ఏంటి అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో దానికోసం సెట్ వేరియబుల్ యాక్టివిటీ తీసుకుంటాను. ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటాను. సో ఈఎంపీ. ఓకే. సో ఇక్కడి నుంచి వచ్చిన అవుట్‌పుట్‌లో ఫస్ట్ రికార్డ్ నుంచి ఎంప్లాయీ నేమ్ అనేది క్యాప్చర్ చేస్తున్నాం. ఓకే. సో సెట్టింగ్స్ ఇక్కడ ఈఎంపీ నేమ్. సో డైనమిక్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి గెట్ డేటా ఫస్ట్ అంటే ఈ లుక్అప్ యాక్టివ్ నుంచి ఫస్ట్ రో అనేది మనమైతే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో క్లిక్ అని ఓకే. మనకిప్పుడు ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. ఓకే. సో నేను కావాలని ఎర్రర్స్‌ని కూడా రైట్ చేస్తున్నాను. సో దట్ మనకి ఎలాంటి కేసెస్‌లో ఎర్రర్స్ అనేది రావడానికి అవకాశం ఉంటదనేది కూడా తెలియడానికి అవకాశం ఉంది. ఓకే. రిఫ్రెష్ చేస్తున్నా. ఓకే. రిఫ్రెష్ చేస్తున్నా. చేసేయండి. ఒక 30, 40 సెకండ్స్ వెయిట్ చేయాలి. అంటే ఫస్ట్ రో అనేది ఆబ్జెక్ట్ అన్నమాట. సో మనం ఏమి ఇచ్చినాం సో ఆబ్జెక్ట్ కాకుండా వేరియబుల్ డేటా టైప్ స్ట్రింగ్ ఇచ్చాం. సో అది యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఓకే. సో మళ్ళీ రన్ చేద్దాం. ఓకే. సక్సెస్ అయింది. సబ్ ఫైల్ ఇందాక చెప్పా కదా! సబ్ ఫైల్ అవుతుందన్నది. సో ఇక్కడ ఏంటి ఎర్రర్ అంటే సో ద వేరియబుల్ టైప్ స్ట్రింగ్ క్యాన్ బి స్లాబ్డ్ ఆబ్జెక్ట్. ఓకే. సపోర్ట్ స్ట్రింగ్. అంటే ఇదేం చెప్తుందంటే ఈ వచ్చే అవుట్‌పుట్ అనేది ఆబ్జెక్ట్. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? ఇది ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. సో అయితే మనం ఈ డేటా టైప్ ఏం డిఫైన్ చేసినాము? సో స్ట్రింగ్ అన్నమాట. సో ఆబ్జెక్ట్‌ని స్ట్రింగ్‌లో మనం డిఫైన్ చేయలేం కదా! అందువల్ల ఎర్రర్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడేం చేద్దామంటే ఫస్ట్ రో నుంచి మనకేం కావాలా? ఎంప్లాయీ నేమ్ మాత్రమే కావాలన్నమాట. ఓకే. సో దానికోసం ఈఎంపీ నేమ్. ఓకే. సో ఏదైతే కాలమ్ నేమ్ ఉందో ఆ కాలమ్ నేమ్ స్పెసిఫై చేశానన్నమాట. సో ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ ఇంకోసారి. సో ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుందా? లేకపోతే అవుట్‌పుట్ వస్తుందా? ట్రై టు అండర్స్టాండ్.
స్టార్ట్ అయింది. ఓకే. సో చూసారా ఏముంది మైక్ ఉంది. ఓకే. సో మీకు ఫస్ట్ రికార్డ్‌లో ఒక రికార్డ్ వచ్చేసింది కదా! దాంట్లో నుంచి అంప్లైన్ ఏమేంటి మైక్ అని. ఇలా మనం ఏంటంటే సో ఫస్ట్ రికార్డ్ నుంచి వాల్యూస్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇక్కడ సో ఫస్ట్ రికార్డ్ అని తీసేసాను. అప్పుడు మనకేంటంటి లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ అంటే ఆ టేబుల్‌లో అన్ని రికార్డ్స్ వస్తాయి. మరి అలాంటప్పుడు మరి ఎలా క్యాప్చర్ చేయాలనేది మీకు డౌట్ రావచ్చు. ఓకే. సో ఫస్ట్ ఇది డీయాక్టివేట్ చేద్దాం. ఫస్ట్ ఇది రన్ చేద్దాం. ఏంటి ఆ టేబుల్‌లో 12 రికార్డ్స్ ఉన్నాయి. లేదా 14 రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా మనకొస్తాయన్నమాట. సో అది కాల్డ్ అరే అవుతుంది. ఓకే. ఇన్ ప్రోగ్రెస్. చూడండి ఎన్ని ఉన్నాయి? టోటల్‌గా 17 రికార్డ్స్ ఉన్నాయి. 17 రికార్డ్స్‌లో వాల్యూస్ ఉన్నాయి. అన్ని రికార్డ్స్ నేను సో ఇది వచ్చేసరికి అరే. సో ఇప్పుడు ఈ అరే నుంచి స్పెసిఫిక్‌గా రికార్డ్ కూడా క్యాప్చర్ చేయొచ్చు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ రికార్డ్‌లో మనకి పలానా కాలమ్ కావాలన్నా కూడా అలా కూడా తీసుకోవచ్చు. సో దానికోసం ఏంటంటే సో యాక్టివేట్ చేసి మళ్ళీ ఇది రిమూవ్ చేద్దాం. డాట్ వాల్యూ. సో ఇక్కడ ఇండెక్స్ అనేది స్పెసిఫై చేస్తాను. రెండో రికార్డ్‌లో ఈఎంపీ. ఓకే. సో మనకి అవుట్‌పుట్ వస్తుంది. అవుట్‌పుట్ అనేది అరే. అరే నుంచి ఇండెక్స్ అనేది తీసుకున్నామన్నమాట. ఇండెక్స్ నుంచి సో స్పెసిఫిక్‌గా ఎంప్లాయ్ నేమ్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఓకే. గుర్తుంచుకోవాలి. సో జస్ట్ క్లిక్ ఆన్ రన్. ఓకే. చూడండి. సో మైక్ వచ్చేసింది కదా! ఓకే. సో ఇక్కడ కూడా మైక్ ఉందా లేదా చూద్దాం. 0, 2, 3. సో ఇండెక్స్ అనేది సో 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా! మైక్ అనేది ఉంది. ఓకే. ఇలా మనం ఏంటంటే సో అంటే అరే నుంచి కూడా మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది ఎక్స్‌ట్రాక్షన్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. సో రెండో ఇండెక్స్‌లో ఉండి సో ఎంప్లాయ్ నేమ్ అనేది క్యాప్చర్ చేస్తాం. ఇలా రకరకాలుగా చేయొచ్చు. ఒకవేళ మొత్తం కావాలనుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాల్యూ అని ఇచ్చాననుకోండి. ఓకే. క్లిక్ అని ఓకే. బట్ ఇది డేటా టైప్ వచ్చేసరికి అరే ఉండాలి. ఓకే. చూద్దాం వర్క్ అవుతుందా లేదా? సో ఇప్పుడు ఈ వచ్చిన అవుట్‌పుట్ మొత్తాన్ని ఈ వేరియబుల్‌లో తీసుకున్నాను. ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ వచ్చేసరికి అరే డేటా టైప్. ఓకే. సో జస్ట్ హిట్ ఆన్ రన్. ఇది వర్క్ అవుతుందో ఫెయిల్ అవుతుందో చూద్దాం. ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సక్సెస్ అయింది కదా! చూడండి మొత్తం డేటా వచ్చింది. అంటే సో మీరు ఇండివిడ్యువల్‌గా సింగిల్ రికార్డ్ నుంచి స్పెసిఫిక్ కాలమ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఎంటైర్ డేటా సెట్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. లేకపోతే ఆ అరే నుంచి స్పెసిఫిక్‌గా మొత్తం ఇలా కూడా తీసుకోవచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరే కదా! మొత్తం అరే కదా! ఈ ఈ సెట్ ఆఫ్ డేటా అంటే ఒక రికార్డ్ మొత్తం కూడా తీసుకోవచ్చు. ఒక రికార్డ్‌లో కాలమ్ కాకుండా ఒక రికార్డ్ మొత్తం కూడా తీసుకోవచ్చన్నమాట. ఓకే. అది కూడా పాసిబిలిటీ ఉంది. అదేంటంటే సో ఇక్కడ స్పెసిఫిక్‌గా మీకేది కావాలో సో 4 అని ఇస్తున్నాను. సో అరేలో నుంచి 4థ్ ఇండెక్స్ ఎలిమెంట్స్ అన్నీ కూడా రిటర్న్ చేస్తుంది. కావాలంటే చూడండి. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ అండ్ రన్. కాకపోతే ఇప్పుడు ఎర్రర్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేంటనేది కూడా చెప్తాను. రన్ అవుతుంది. లెట్స్ వెయిట్.
ఓకే. ఫెయిల్ అయింది కదా! ఓకే. ఎందుకు ఫెయిల్ అయిందంటే చెప్తాను. సో, ద వేరియబుల్ టైప్ ఆర్ క్యాన్ బి ఆబ్జెక్ట్ అంటే సో, ఇదేం చెబుతున్నాం మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం అంటే సో, ఫర్ ఎగ్జాంపుల్ 0, 1, 2, 3, 4 అనుకోండి. ఈ మొత్తాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం. సో, ఇదేంటిది? ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే. బట్ మనం డేటా టైప్ ఏమి ఇచ్చాం? అరే ఇచ్చాం. అందువల్ల అది ఎర్రర్ త్రో చేసింది. సో, దీనికి ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే ఈ వేరియబుల్‌కెళ్ళి దీన్ని అరే కింద కన్వర్ట్ చేయడం. అంతకుమించి అరే ఓకే. సో, దట్స్ ఇట్. ఓకే. ఇప్పుడు మళ్ళీ రన్ చేద్దాం. సేవ్ అండ్ రన్. ఇప్పుడు అవుట్‌పుట్ అనేది వస్తుంది. చూసారా? సో, ఎంప్లాయీ ఐడీ. సో, ఓన్లీ ఒక రికార్డ్ మాత్రమే వచ్చింది. అంటే ఎంటైర్ రికార్డ్ మొత్తం వచ్చింది. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే సో, దీన్ని బట్టి ఏంటి ఎంటైర్ రిజల్ట్ సెట్‌ని తీసుకోవచ్చు. లేకపోతే స్పెసిఫిక్ రికార్డ్‌ని తీసుకోవచ్చు. లేకపోతే సో, స్పెసిఫిక్ ఇండెక్స్ స్పెసిఫై చేసి దాంట్లో స్పెసిఫిక్‌గా ఒక కాలమ్ తీసుకోవచ్చు. లేకపోతే ఫస్ట్ రికార్డ్ నుంచి ఒక కాలమ్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా డిఫరెంట్ వేరియేషన్స్ అనేది మనకైతే పాసిబిలిటీ ఉంటదన్నమాట. లుకప్ కాలమ్ అనేది. సో, ఇది చాలా ఇంపార్టెంట్. చాలా కేసెస్‌లో యూజ్ చేయడానికైతే అవకాశం ఉంటదన్నమాట. ఇలా మనకి రకరకాల సినారియోస్ అనేది మనకి రియల్ టైమ్‌లో రావడానికి అవకాశం ఉంటుంది. సో, కాన్సెప్ట్ అనేది సో, మనం 4 వీడియోస్ అనేది చెప్పడం జరిగింది. మొత్తం కూడా మ్యాథ్స్ అన్నీ కూడా కవర్ చేసాం. సో, నెక్స్ట్ వీడియో నుంచి స్క్రిప్ట్ యాక్టివిటీ గురించి ఉంటాయి. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.